కాకుండా మనకు వృషభ రాశి వాళ్ళకి ధనుసు రాశి ఘాతు రాశి కాకుండా తిథులలో కూడా మాసాలలో కూడాను మార్గశిర మాసం ఈ మాసంలో ఆ నెలలో ముఖ్యమైన పనులు చేయకపోవడం మంచిది. ఇంపార్టెంట్ పనులు అంటే ఎలాంటి పనులు చేయకపోతే అంటే మనము వివాహం మార్గశిర మాసం ఒక పక్షం అంటే శుద్ధ పక్షం అంటే అమావాస్య తర్వాత పౌర్ణమి వరకు ఆ మాసంలో వీళ్ళు చేసుకోకపోవడం మంచిది. అమావాస్య నుండి పౌర్ణమి అప్పుడే ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాల ప్రకారంగా కానీ వివాహం కానీ లేదంటే గృహప్రవేశం కానీ లేదంటే వాహనం కొనడం కానీ సరే ఏదైనా వస్తువులు కానీ వాహనాలు కొనడం కానీ లేదా ఎక్కడికైనా దూర ప్రయాణం చేయడం కానీ అంటే ముఖ్యమైనటువంటి దూరదేశ ప్రయాణం చేయడం కానీ ఇటువంటివి ఆ యొక్క మార్గశిర మాసంలో చేయకపోవడం మంచిది. అయితే మిగతా 11 మాసాలు వాళ్ళకు శుభమాసాలే. ఒక ఘాతు మాసం మాత్రమే మార్గశిర మాసం వృషభ రాశి వారికి ఒక మాసమే ఉంది, అది మార్గశిర మాసం. మిగతా మాసాలలో ఎటువంటి పనులైనా చేసుకోవచ్చు. తర్వాత మనకు ఘాతు మాసాల తర్వాత తిథులు లేక వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి పంచమి, దశమి, పౌర్ణమి ఈ తిథులు ఘాతు తిథులు. ఓకే, అంటే ఘాతు తిథులు అంటే ఏమిటి? ఇవి మంచి తిథులే కదా అని అందరూ అనుకుంటారు. పంచమి మంచి తిథే కదా, దశమి కూడా చాలా మంచి తిథిగా కదా. ఇదే కాకుండా పౌర్ణమి అత్యంత శుభప్రదమైనటువంటి తిథి కదా. మరి ఘాతు తిథులు అంటున్నారు అనుకుంటారేమో, అది అందరికీ కాదు, ఈ వృషభ రాశి వారికి మాత్రమే ఘాతు తిథులు. మిగతా రాశుల వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు ఈ తిథుల్లో చేసుకోవచ్చు, శుభప్రదమైనటువంటిది. మిగతా వాళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రమే పంచమి, దశమి, పౌర్ణమి ముఖ్యమైన పనులు చేయకూడదు. వివాహం చేసుకుంటున్నాము ఈ తిథుల్లో చేయకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అంటే జీవితాంతము ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉండాల్సిందే, కష్టపడుతూ అంటే దాన్ని మనం ఇందాక అనుకున్నట్టు గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటాం కదా. ఆ భాగంలోనే ఈ మాసం అనేది బ్యాడ్ మాసం, అంటే బ్యాడ్ టైం ఆ నెలంతా కూడాను. కాబట్టి ఆ నెలలో మనము కొత్తగా ఇల్లు కొనడం కానీ లేదంటే స్థలం కొనడం కానీ లేదా భూమి పూజ చేయడం కానీ గృహప్రవేశం చేయడం కానీ వివాహం చేసుకోవడం కానీ ఇదే కాకుండా మన ఇంట్లోకి ముఖ్యంగా ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు లాంటివి కానీ ఏదైనా ఎవరైనా కొంటూ ఉంటారు. ఇవే కాకుండా ఇంట్లోకి ముఖ్యమైనటువంటి వస్తువులు కూడా కొంటుంటారు, వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళు కొనకపోవడం చాలా మంచిది. ఆ తెచ్చిన వస్తువుల వల్ల కలిసి రాకపోవడం, నష్టం జరుగుతూ ఉండడం. ఇప్పుడు వాహనమే ఉంది, ఒక కారు లేకపోతే ఒక బైకో కానీ ఏదైనా కొంటారు. ఈ మాసంలో కొన్నారనుకోండి, అది జీవితాంతం మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. అంటే తరచు రిపేర్లు, ఏదో ఒకటి రిపేర్లు రావడం లేదంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడం, దానివల్ల మనకు కలిసి రాకపోవడం, మనం దానివల్ల ఆర్థికంగా నష్టపోవడం. ఇదే కాకుండా ట్రావెల్స్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే ట్రావెల్స్ బిజినెస్గా చేసేవాళ్ళు ఉంటారు. ఆ మాసంలో కొన్ని వాళ్ళు బిజినెస్ చేశారనుకో, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి పెట్టుకున్న సంపాదన అంతా కూడా ఈ వాహనం అంటే ఈ కొన్న కారు వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులని కర్పూర హారతిలాగా రోజు రోజు కరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ దాన్ని ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏదైనా నష్టం వచ్చినప్పుడు తెలివిగా జాగ్రత్తగా దాన్ని మార్చుకోవాలి, అమ్మేసేయాలి. 10 రూపాయలు తక్కువ అయినా సరే ఎవరికొవరికి అమ్మేసుకోవాలి. లేదు దాన్ని అట్లాగే ఉంచుకున్నారనుకో వాళ్ళే ఉండరు, అంత నష్టానికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఘాతు మాసం కాబట్టి.